హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కారం సేమియా ఇలా చేసుకోవాలి సింపుల్గా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు సేమియాని మొత్తము కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. అవన్నీ బాగా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసిన తర్వాత టమాటో వేసాను. అవి కొంచెం బాగా మగ్గాక కొంచెము ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకొని మగ్గనివ్వండి. ఆ తర్వాత మనం తీసుకున్న సేమియా క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోండి. అంతే. ఇప్పుడైతే మనం వాటర్ వేసుకున్నాం కదా, ఈ వాటర్ని బాయిల్ అవ్వనిద్దాము. ఇంతవరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం మొత్తం సేమియాలు ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసుకున్నాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము 2 నుంచి 3 నిమిషాల వరకు కొంచెము దీన్ని ప్లేట్ ఉంచేసి పైన కవర్ చేసేసి ఇలా ఉంచేసుకున్నాము. సిమ్ మీద పెట్టేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఇలా సింపుల్గా కారం సేమియా మనము ఇలా ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో తినవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలాగ బాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.